ప్రభువైన యేసు నామంన మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఒక క్రైస్తవుడు యేసే ప్రభువని ఆయనను నమ్మి విశ్వసించడం ద్వారా అతడు రక్షించబడ్డాడు. 3వ వచనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత దర్శించబడితే తప్ప క్రీస్తును ఎటువంటి వారైనా సరే గ్రహించలేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన పనిని గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువును నమ్మిన ఒక విశ్వాసి తనలో ఉన్న విశ్వాసాన్ని లోకాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి తన విశ్వాసాన్ని ఆటంకపరుచుకోకుండా కొనసాగగలుగుతూ గనక ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వ్యక్తిని ప్రేమించి కొన్ని వరములను, అంటే కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ని వారికి ఇస్తాడు. అవి వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క నమ్మకత్వాన్ని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన బహుమానాలు. ఈ యొక్క వరములను దేవుడు వారికి వారి ప్రయోజనం కొరకు మాత్రమే కాదు, దేవుని యొక్క సార్వత్రిక సంఘం యొక్క అభివృద్ధి ప్రయోజనం కొరకు ఇస్తాడు. ఇప్పుడు సాధారణ విశ్వాసుల కంటే కూడా ఈ వరాలను దేవుని వద్ద నుండి పొందుకున్న విశ్వాసులు దేవుని యొక్క రాజ్య బాధ్యతలను వారు కలిగి ఉంటారు. వాటిని ఇతర విశ్వాసుల ప్రయోజనాల కొరకు స్వార్థం లేకుండా, వాటి ద్వారా లాభాన్ని ఆశించకుండా దేవుని పద్ధతిలో ఈ యొక్క వరాలను వాడడాన్ని దేవుడు వారి నుండి ఆశిస్తూ ఉన్నాడు. 7వ వచనం. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు ఈ వరములు ఇవ్వబడుతున్నాయి. అయితే ఆ ప్రయోజనాలు ఏంటి? ఏమిటా ప్రయోజనాలు? ఒక విశ్వాసికి దేవుడు వరములనిస్తే అవి మనుషులందరికీ ఎలా ప్రయోజనకరంగా మార్చబడతాయి? అసలు ఆ వరములు ఏంటి అంటే 8వ వచనం నుండి చదువుకుందాం. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవి వరములు. గమనించాలి, దేవుని సంఘంలో అంటే చర్చ్కి వెళ్ళే ప్రతి విశ్వాసిలో వీటన్నిటిలో కనీసం ఒక్క వరమునైనా ఆ యొక్క విశ్వాసి పొందుకొని ఉండాలి. ఆ వరమును కలిగిన విశ్వాసి వలన తప్పకుండా దేవుని సంఘానికి మేలు జరుగుతుంది. దేవుని సంఘంలోని ఒక విశ్వాసి తనకున్న వరముతోని మాత్రమే గుర్తించబడాలి. దానికి మించిన గుర్తింపులు దుష్టుడి నుండి మాత్రమే కలుగుతాయి. గమనించాలి, క్రైస్తవులమని చెప్పుకునే ఒక వ్యక్తిలో ఎంతకాలమైనా సరే ఒక్క వరమును కూడా కలిగి లేకపోతే ఆ వ్యక్తి దేవుని యందైన వాక్య విశ్వాసంలో ఇంకా ఎదగలేదు అని అర్థం. ఇటువంటి వారు ఆత్మలో బలహీనులుగా ఉంటారు. బలహీనమైన విశ్వాసం గలవాళ్ళు ఎప్పుడూ దుష్టుడి యొక్క క్రియలను ఎదిరించలేరు, పోరాడలేరు, వారి జీవితాలలో విజయవంతంగా జీవించలేరు. దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మలో ఎదగాలని నిర్ణయించాడు. అందుకే ఆయన దేవుని సంఘంలో ఉన్న అతి శ్రేష్టమైన విశ్వాసం గల వారిని తన వరములతో నింపి బలహీనమైన విశ్వాసులకు మాదిరికరంగా, వారికి ప్రయోజనకరంగా మార్చాడు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన విషయం నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘం అంతా ఈ వరములలో ప్రతి ఒక్క వరాన్ని కలిగి ఉన్న సంఘంగా ఉండాలి. ఒకవేళ దేవుని సంఘంలో కనుక బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం లేకపోతే, దేవుని సంఘం బలమైన విశ్వాసం కలిగిన సంఘంగా లేకపోతే, దేవుని సంఘంలో స్వస్థతలు జరగకుండా ఉంటుంటే, అద్భుత కార్యాలు అనేవే తెలియకుండా ఉంటే, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా భాషలతో మాట్లాడడము, వాటి అర్థాన్ని గ్రహించగలగడం, ఇవన్నీ జరగకుండా గనక ఒక సంఘం నడిపించబడుతుంది అంటే అది చావడానికి సిద్ధంగా ఉన్న సంఘం.
అది జీవం లేని సంఘం. అది పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడడానికి లోబడని సంఘం అని అర్థం. ఒక్కొక్క దేవుని పరిశుద్ధ వరమును గురించి, ఆ వరం యొక్క ప్రయోజనాలను గురించి మనం నెక్స్ట్ మెసేజ్లో నేర్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.